హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తోటకూర ఉల్లిపాయ కారం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది చేసే ప్రాసెస్ కన్నా దీని పేరే పెద్దగా ఉందనిపించింది నాకు. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఆ మిక్సీ జార్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా పీసెస్ కట్ చేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా పీసెస్ కట్ చేసుకొని జార్లోకి వేసేసుకోండి. పెద్ద ఉల్లిపాయలు వేయాలక్క అంటే కట్ చేసుకునే ఈజీ ఉంటాయి కాబట్టి నేను పెద్ద ఉల్లిపాయలు అన్నాను. నెక్స్ట్ ఒక 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలండి, ఇవి వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ కారం, ఈ కారం మనకి టేస్ట్కి తగినంత, అంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, 3-4 స్పూన్స్ వేస్తున్నాను. మీరైతే 2 స్పూన్స్ వేసుకోండి. ఇంత కారం ఎవరైనా తింటారా అంటే మా ఇంట్లో తింటారండి. మా ఆయన తింటారు కాబట్టి మేము కూడా అదే అలవాటు చేసేసుకున్నాం, పిల్లలకి అదే అలవాటే. నెక్స్ట్ రాళ్ళుప్పు అండి, ఇది కూడా రుచికి సరిపడంత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాం. అంటే ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దండి, కొంచెం బరకగా ఉండేటట్లు మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, కొంచెం అట్లా ఉల్లిపాయ తెల్లవాయలు కనిపించే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము బాండ్లీ పెట్టేసి ఆయిల్, ఈ ఆకుకూరల తాలింపులకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. నేను మినప్పప్పు అవి ఎక్కువ వేసుకుంటానండి, నోటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇవి నూనెలో డ్యాన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ మనము రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయ కారంని, అది అంతా ఈ నూనెలోకి వేసేసేయాలి. మొత్తం వేసేసిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు అండ్ ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి టేస్ట్ కోసం అండి, ఇది వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో సిమ్లో పెట్టుకొని ప్లేట్ మూసేసేయండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఇదంతా బాగా వేగిపోయింది, ఆయిల్ సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదండి. ఇలా సరిపోతే మన పచ్చివాసన అంతా పోయినట్టే. ఇది తోటకూర అండి, నేను 4 కట్టలు చిన్నగా తరిగి కడిగేసి క్లీన్గా పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇది అంతా ఆయిల్ సపరేట్ అయినట్లు అయింది కదా వేగిపోయిన తర్వాత, దీంట్లోకి మనము కడిగి పక్కన పెట్టుకున్న మొత్తం ఆకుకూర వేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తం మసాలా ఈ ఆకుకూరకంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. ప్లేట్ మూసేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకొకసారి ఇలా కలియ తిప్పుకోవాలి. ఇట్లా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంటే అడగంటకుండా ఉంటుందండి. ఆకుకూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ సపరేట్గా కనిపిస్తే మనం ఆకుకూర రెడీ అయిపోయినట్టే అండి. మన తోటకూర ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.